తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడిని కలుస్తారు. శ్రీకృష్ణుడు రథంలో వెళ్తున్నప్పుడు ఆ రథం నడిపేవాడిని కిందకి దింపేసి కర్ణుడిని ఆ రథంలో ఎక్కించుకుని తీసుకువెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారు, కర్ణ నువ్వు యుద్ధం మానుకో, నువ్వే లేకపోతే దుర్యోధనుడు ఏం చెయ్యలేడు. నువ్వు యుద్ధం మానుకోలేకపోతే పోని పాండవుల వైపు వచ్చే నీ కోరికలు కూడా నెరవేరుతాయి. నువ్వే పాండవులందరికన్నా పెద్దవాడివి కాబట్టి రాజ్యాధికారం కూడా నీకే వస్తుంది. నువ్వు ఎలానో పాండవులలో ఒకడివి అవుతావు కాబట్టి ద్రౌపది కూడా నీకు భార్య అవుతుంది. అసలు కృష్ణుడు ఈ మాట ఎందుకు అన్నారు అంటే, కర్ణుడు ద్రౌపదికి జరిగే స్వయంవరానికి వెళ్తారు. అక్కడ ద్రౌపదిని చూసి ఇష్టపడతారన్నమాట. కృష్ణుడు ఇంకొక మాట కూడా చెప్తారు, ఇప్పుడు అందరూ నిన్ను సూతపుత్రుడు అంటున్నారు కదా, పాండవులతో కలిస్తే నువ్వు కూడా క్షత్రియుడు అవుతావు అని ఎన్ని మాటలు చెప్పినా కర్ణుడు ఒకే ఒక్క మాట అంటాడు, నాకు దుర్యోధనుడు ఒకసారి సహాయం చేశారు కాబట్టి దుర్యోధనుడు ఏం చేసినా నేను దుర్యోధనుడికి తోడుగా ఉంటాను,